అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం అంటే ఉన్న ఎస్టిమేషన్ కాకుండా ఎస్టిమేషన్ పూర్తి స్థాయిలో మార్చేశారు, అందుకే ఆలస్యం అయితే వస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాపం అంటూ కూడా చెప్పారు. రైట్, తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం, ఎవరు తప్పు ఏందని తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం. ఇప్పుడు సందర్భంగా నీ తప్పు నా తప్పు నీ తప్పు నా తప్పు మాట్లాడుకున్న సందర్భం కానే కాదు. సో ఎవరైనా అందరం కలిసి ఇమీడియట్ గా పూర్తి చేయాలని కోరుతున్నాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎన్నో ఎన్నిగా కూడా ఈ సమస్య ఉంది. మీరు కూడా గతంలో గతంలో స్టేట్ హైవే ఉంటే దాన్ని నేషనల్ హైవే చేశాను. నేషనల్ హైవే తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అలాట్ చేశాను, టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు, వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవసరం, ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది. నేను ఇప్పుడు ఎవరి మీద నెప్పండి ఇమీడియట్ గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు డిలే జరిగింది, డిలే జరగడం వల్ల ప్రమాదాలు జరిగినట్టు కొంత ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళ ల్యాండ్ తీసుకున్నప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం చేయాల్సిందే చేస్తున్నాం. అలైన్మెంట్ మార్చలే కదా, ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాతనే టెండర్ పిలుచున్నాం. టెండర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసే టైంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అయిపోయి కూడా 2 years అవుతుందండి, 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఆలూరులో యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే చెప్పాను నేను, కనీసం మీరు రోడ్ స్టార్ట్ చేయట్లేరు, కనీసం షోల్డర్స్ అన్న మట్టిపోయండి, షోల్డర్స్ అన్న వెడల్పు చేయండి. అప్ప దగ్గర నుండి మొదలు పెడితే ఇంతవరకు మొత్తం షోల్డర్స్ అన్ని కట్ అయిపోయి ఉండే. అప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం షోల్డర్స్ అన్న చేయండి, కనీసం వెహికల్ దిగడానికి వస్తుంది అన్నప్పుడు షోల్డర్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మిర్జాగూడ దగ్గరకు వస్తే షోల్డర్స్ అట్లాగే ఉన్నాయి, కాబట్టి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ కుటుంబాలకు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు తీరని లోటు, అది ఎవరు కూడా తీర్చలేము. ఇప్పుడు రాజకీయాలకు తావులేదు, ఇమీడియట్ కంప్లైంట్ చేయాలి వాళ్ళ కుటుంబాలకు.